తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఇంట్లో శుభవార్తలు వినడంతో పాటు శుభకార్యాలకు సంబంధించినటువంటి ధన నిమిత్తంగా కావచ్చు, పని నిమిత్తంగా కావచ్చు, ఈ రోజు మీకు ఒక అంశము అందేందుకు అవకాశం కనబడుతోంది. భూమి వాహన సంబంధమైన లావాదేవీలు ఏవైనా గతంలో ఇబ్బంది ఉండి ఉంటే లేదా కోర్టు పరంగా వెళ్ళి ఉంటే కనుక అవి ఈ రోజు మీకు తీర్పు వచ్చేటట్టుగా కనిపిస్తోంది. అయితే వ్యాపారంలో పురోగతి ఉంటుంది. పెట్టుబడులకు కానీ, కొత్తగా వ్యాపారంలోకి రావడానికి కానీ, లేదంటే వ్యాపార విస్తరణకు కానీ ఏదైనా సరే ఈ రోజు మీకు మంచి అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. తర్వాత మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు గురు గ్రహానికి సంబంధించి మీ పేరిట పూజ చేయించుకోవడం కానీ, పసుపుకు సంబంధించిన వస్తువులు కానీ లేదా పసుపుకు సంబంధించిన తీపి పదార్థాన్ని కానీ నివేదన చేసి ఆ నివేదనను పేదవారికి పంచినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది ఈ ధనుస్సు రాశి వారికి. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి చిన్న చిన్న ప్రయాణాలు లాభిస్తాయి. సహోదరుల యొక్క మద్దతు లభించుతుంది. దీంతో పాటు విద్యార్థులకు శుభవార్తలు వినేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు వస్తాయి. కొంత ఒత్తిడి, మానసిక క్షోభ కూడా కలిగేందుకు అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఈ కొత్త బాధ్యతలను తీసుకునే ప్రయత్నం చేయండి. రిజెక్ట్ అయితే మాత్రం చేయకండి. వ్యాపారంలో కొత్త పరిచయాలు లాభంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు కానీ లేదా కొత్త ప్రోడక్ట్ని ఏదైనా లాంచ్ చేద్దామని కానీ లేదా మీ వ్యాపారంలో పెట్టుకుందామని కానీ ఇలాంటి ఆలోచన ఉన్న వ్యాపారస్తులకు ఈరోజు అత్యంత శుభదినము. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. ఒక శుభవార్త మిమ్మల్ని అత్యంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటు పచ్చని కూరగాయలను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు లాభాన్ని తెచ్చిపెడతాయి. కొత్త పెట్టుబడులు విశేషంగా కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. ఎవరైనా పెట్టుబడులకు వెళ్ళాలంటే వ్యాపార నిమిత్తంగా కాదు, కుటుంబంలో కూడా సేవింగ్స్ పరంగా, ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడాలి అని అనుకున్నా ఈ రోజు చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న సూచన ఏంటంటే కనుక మీరు ఏ పెట్టుబడి పెట్టినా స్ప్లిట్ చేసి పెట్టుకోండి తప్ప ఒకే మొత్తము ఒకే దగ్గర పెట్టకుండా డిఫరెంట్గా మీరు యోచన చేసుకుని లాంగ్ టర్మ్కి ప్లాన్ చేసుకోండి. అప్పుడు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే వ్యాపారంలో భాగస్వామ్యం లాభించడంతో పాటు దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గాలు కానీ దానికి సంబంధించిన అగ్రిమెంట్లు కానీ ఈరోజు చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. స్థాన చలనాలు కూడా, అంటే మీరు ఈ స్థాయి నుంచి వేరే స్థాయికి వెళ్ళడం కానీ లేదా ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళడం కానీ జరిగేందుకు సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో శుభవార్త వింటారు. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి నవగ్రహ ఆలయంలో నువ్వుల నూనె దీపం కనుక పెట్టినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా కొంతమంది నల్ల బట్టలను, అంటే ఈ రాశిలో ఉండేవారు శని భగవానుడితో ఇబ్బంది పడుతూ కష్టాలు పడుతున్న వారికి ప్రత్యేకంగా చెప్పే సూచన ఏంటంటే కనుక నల్ల బట్టలను కానీ ఇనప వస్తువులను కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మీ రాశిలోనే చంద్రుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఉత్సాహం పెరగడంతో పాటు కొత్త పనులు త్వరితంగా పూర్తయ్యే అవకాశం కనబడుతోంది. గతంలో ఆగిపోయిన పనులు కానీ ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టాలనుకున్న పనులు కానీ తక్షణమే ఈ రోజు మొదలుపెట్టే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారంలో లాభాలు రావడంతో పాటు పెట్టుబడులకు కూడా ఈ రోజు చక్కని రోజు. విస్తరణ కోసం కానీ విదేశీ పెట్టుబడులు పెట్టడం కానీ ఏది ఆలోచన వచ్చినా వ్యాపార నిమిత్తంగా ఈ రోజు చేసినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో ఉన్న వారికి గుర్తింపుతో పాటు గత కొంతకాలంగా మీరు వెయిట్ చేస్తున్న ప్రమోషన్ కావచ్చు లేదా ఏరియర్స్ కావచ్చు లేదా శాలరీ హైక్ కావచ్చు. ఈ 3 అంశాల్లో ఏదైనా ఒకటి మీకు లభించేటట్టుగా సూచనప్రాయంగా కనిపిస్తోంది. కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది. శుభకార్యాలకు సంబంధించిన ప్రయత్నాలు కానీ లేదా చర్చలు కానీ లేదా నిర్ణయాలు కానీ తీసుకోవటానికి ఈరోజు అత్యంత అనుకూలమైన సమయము. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామివారిని పూజించడంతో పాటు స్వామివారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. దీంతో పాటు పేదవారికి ఒకరికైనా ఇద్దరికైనా అన్నదానం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.